క్రీస్తునందు ప్రియమైన చేరి వచ్చేటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఇక సాయంకాలపు శుభములు దీవెనలు తెలియజేస్తూ, ప్రభువునందు ప్రియమైన చేరి వచ్చిన దేవుని సంగమ విశ్వాసులారా, మీలో ఎంతమంది ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉందని నమ్ముతున్నారు? మీరు ఎవరు నమ్మట్లేదా? నమ్ముతున్నారు కదా. అందుచేతనే దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉంది కాబట్టి ఎంతో అత్యద్భుతమైనటువంటి రీతిలో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి అన్న రీతిగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరి చిన్ని మందగా మనం చేరినప్పటికీ, లేకపోతే గడిచిన దినాలతో పోల్చుకుంటే దేవుని యొక్క కృపను బట్టి కొంచెం ఇంకా ఎక్కువ మందిగా మనం చేరి దేవుని స్తుతించడానికి, మరి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి దేవాది దేవుడు మరి ప్రత్యేకంగా ఈ చిన్నకోవిలిలో ఈ యొక్క సెయింట్ పాల్స్ లోదరన్ దేవాలయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క తరుణం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఇటు రీతిగా ఈ 2 దినములు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించాలి. తద్వారా దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేటువంటి ప్రేరేపణతో ఈ యొక్క రక్షణ ఉపవాస జీవసభలను ఏర్పరిచినటువంటి మన ప్రియులు ఆంధ్ర సౌవార్థిక లోదరన్ సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మాదిరికరమైనటువంటి నాయకులుగా, మరి ముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఆత్మల భారము కలిగినటువంటి నాయకుడిగా మరి సభలను ఏర్పరిచినటువంటి మన ప్రియులు వేదికటువంటి డాక్టర్ జాన్ మాణిక్యాలరావు గారికి మరి మనందరి పక్షముగా వందనాలు తెలియజేస్తూ, మరి స్థానికంగా ఈ యొక్క సంఘానికి కాపరిగా, ప్యారిష్ పాస్టర్ అని చెప్పడం కన్నా సంఘ కాపరిగా, ఎందుకంటే కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను కాస్తూ ఉంటాడు. అవి అటు ఇటు వెళ్లకుండా ఉండడం మాత్రమే కాదు, కానీ ఇంకా అనేక రీతిగా వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అటు రీతిగానే మరి స్థానిక సంఘ కాపరిగా ఉంటూ మరి దేవుని యొక్క కృపను బట్టి మరి ఎన్నో ప్రయత్నాలు, దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఆయన పరిచర్యలో వాడబడుతున్నటువంటి ప్రియ తమ్ముడు రెవరెండ్ బి సుమంత్ గారికి, పాస్టర్ గారికి, అదే రీతిలో మరి ఇప్పటి వరకు మనల్ని ఆరాధనలో నడిపించినటువంటి కడియం ప్యారిష్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఎస్ జానియల్ గారికి, అదే రీతిలో మరి ఇక్కడికి ఎత్తుపడి వరకు కూడా అక్కడ పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి యంగ్ పాస్టర్స్ అందరికీ, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పిలుపు ద్వారా పరిచర్యకు సిద్ధపడి పరిచర్యలో ముందుకు నడిపించబడుతున్నటువంటి సేవకులందరిని బట్టి మరి విశేషంగా ఏర్పరచబడినటువంటి లిస్టులో ఉండి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కోడిలో చేరి వచ్చినటువంటి తల్లులైన వారందరికీ, అదే రీతిలో సహోదరులకు, అక్కడి మ్యూజిక్ అందిస్తున్నటువంటి మా సంఘ విశ్వాసులు, మా సోదరుడు రాజు గారికి, ఇంకా చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సాయంకాలపు శుభములు దీవెనలు తెలియజేస్తూ, పిల్లల వాక్యంలోనికి వెళ్లే ముందు నేను ఒక చిన్న మాట ఉదాహరణ చెప్పి నా యొక్క పాటలను ప్రారంభించడానికి సిద్ధపడతాను. ఏమిటంటే కనుక సరైన ప్రదేశము మరియు సరైన నిర్ణయము ఏం చేస్తుందంటే కనుక సరైనటువంటి సత్ఫలితాలను అనుగ్రహింపజేస్తుంది. ఎటమా సరైన నిర్ణయము, సరైన ప్రాంతము, సరైన రీతిలో తీసుకుంటే సరైనటువంటి సత్ఫలితాలను అనుగ్రహింపజేస్తుంది. అది ఎలా అని మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఒక కటిక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు. అతనికి 3 కుమారులు ఉన్నారట. అతను చాలా పేదవాడు. అయితే ఇంచుమించు చివరి దినాలకి అతను వచ్చేసినప్పుడు ఆ 3 కుమారుల్ని కూడా ఆ తండ్రి పిలిచి అన్నాడట, కుమారులారా, నేను మీకు ఆస్తిగా డబ్బులను ఏమి కూడా
సమకూర్చలేకపోయాను. కానీ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు లేకపోతే అప్పచెప్తాను. దానిని మీరు దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానంతో లేకపోతే దేవుని యొక్క సహాయంతో మరి ముఖ్యంగా మీరు చక్కటి జ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని ఉపయోగించుకుంటే మీరు ఎంతో కొంత సమకూర్చుకోగలరు అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ ముగ్గురు కుమారులలో మొదటి వారికి ఒక కోడిని రెండవ కుమారుడికి పిల్లిని, మూడవ కుమారుడికి కొడవలిని ఇచ్చాడంట. ఏమిచ్చాడు? కొడవలి. అంటే కోడి, పిల్లి, కొడవలి. సాధారణంగా ఆ చనిపోయే ముందు అటువంటి అంటే ఏదో మీకు ఆస్తులు ఇస్తున్నాను అన్న రీతిగా అవి ఇస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదండి. హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ ఆ తండ్రి ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు జాగ్రత్తగా జ్ఞానం కలిగి వీటిని ఉపయోగిస్తే ఉన్నతమైనటువంటి రీతిలో మీరు మీ జీవితానికి ఎంతో వెసులుబాటుగా ఉంటుంది అని తెలియజేసినటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే తన తండ్రి ఈ మాటలు చెప్పి కొన్ని దినానికి చనిపోయాడో అప్పుడు ఆ ముగ్గురు కుమారులు కూడా ఆ కోడి, పిల్లి, కొడవలి ఆ ముగ్గురు కుమారులు ఒక్కొక్కటి పట్టుకొని ఉండి అప్పుడు అనుకున్నారంట, ఒక్కొక్కసారి మన ప్రయత్నం చేద్దాం అని అనుకుని ముందుగా చిన్న కుమారుడు అంటే మూడవ వాడు ఆ కోడవలు పట్టుకుని చాలా ఊళ్ళు తిరుగుతూ ఎట్టకేలకు ఇప్పుడు యొక్క చిన్నకోరి వెళ్ళి ఎలా అయితే పచ్చదనంతో పొలాలతో ఉందో అట్టి రీతిగానే ఒక చక్కని ప్రదేశాన్ని పొలము పండేటువంటి ప్రాంతాన్ని చూశాడట. చూసేసరికి అక్కడ పంట పండింది. తర్వాత ఆ పంటను కోయడానికి వాళ్ళందరూ కూడా చేతులతో వంగి తీసుకుంటున్నారంట. పంటని తీసుకుంటుంటే అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి మీరు ఎంత కష్టపడవసరం లేదు, ఈ కొడవలి అనేటువంటి దానిని తీసుకుని ఇలా కోస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది అని చెప్పాడట. అలా కోసి చూపించాడు. వారికి అప్పటి వరకు ఆ కొడవలి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి చూశారు, చాలా ఆనందించి అతనితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారంట. ఏమని? మీరు మాకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక సాధనాన్ని మా కొరకు ఏర్పరిచారు. కాబట్టి మేము పెద్ద మొత్తంలో మీకు డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చారు. అతను వాళ్ళకి ఇచ్చేశారు. ఒక అప్పటి వరకు ఏమీ లేనటువంటి వ్యక్తి ఎక్కువ డబ్బులు కలిగినటువంటి వ్యక్తిగా సంతోషంగా వచ్చేసారంట. ఓకే, ఒకటి అయిపోయింది. రెండవ వాడు పిల్లి కదా. ఆ పిల్లి గల వ్యక్తి కూడా చాలా ఊరు తిరుగుతూ ఉంటే ఒక వార్త విన్నాడంట. ఏమని? ఒక రాజు గారి యొక్క ఊరిలో ఆస్థానంలో ఎలకలు చాలా ఎక్కువ ఉన్నాయి అని విని వెళ్ళి అతను అన్నాడంట, మీరు ఎలకలకు ఇప్పటి వరకు చాలా మందు వేసుకుంటారు, బట్ నేను ఇచ్చేది కనుక మీరు వాడితే మీ ఊరిలో మీ ప్రాంతంలో ఉండే ఎలకల సమస్య అంతా కూడా పోతుంది అని చెప్పాడు. ఎలాగని చెప్తే తీసుకెళ్ళాడు, దాన్ని వదిలాడు. పిల్లి ఏం చేస్తుంది? ఎలకల్ని లేకుండా చేశాడు కదా. ఆ వార్త విన్నాడు రాజు కూడా. ఇది నిజమా కాదా అని తన ఆస్థానాన్ని పిలిచాడు. ఆ ఆస్థానంలో ఉన్నటువంటి ఆ ఎలకలన్నీ కూడా విముక్తి పొందేశాడు. దాన్ని బట్టి రాజు అన్నాడు, ఈ పిల్లిని మాకు ఇచ్చే, నీకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. దాన్ని బట్టి రెండవ వాడు కూడా చక్కగా ఉన్నతమైనటువంటి రీతిలో సంతోషంతో వెళ్ళిపోయాడు. చివరిగా ఆ మూడవ వాడు ఏంటది? కోడి. ఆ కోడి కాబట్టి ఏం చేస్తున్నాడు? చికెన్ పకోడీ సమస్య ఉన్నాడు కదా, కాదు కదా. అతను ఏం చేశాడు అంటే కనుక అలా తిరుగుతూ ఉంటే గడియారం లేనటువంటి ఊరిని కనుక్కున్నాడు. గడియారం లేనటువంటి ఊరిని కనుక్కొని ఆ ఊరి యొక్క ఆ ప్రజలందరి దగ్గర కూడా సమకూర్చాడంట. మీకు సమయం తెలియట్లేదు కదా, కాబట్టి ఈ కోడిని మీరు ఉపయోగిస్తే మీకు సమయం తెలుస్తుంది అని చెప్పి కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఉంటూ ఏం చెప్పాడంటే, ఇది అర్ధరాత్రి కూర్చుందంటే రాత్రికి 12 అయిందని
రెండవసారికి వస్తే తెల్లవారుజాము 3 గంటలు అయిందని, మూడవసారికి వస్తే 5 గంటలు అయింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. కోడి అలాగే వస్తుంది, వాళ్ళకి సమయం అలాగే తెలుస్తుంది. దాన్ని బట్టి వారు కూడా చాలా సంతోషించి ఆ కోడిని తీసుకొని ఏం చేశారు, ఎక్కువ డబ్బులు ఇచ్చారని పంపించేశారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను ఎందుకు ఇక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఏదో సంతోషపెట్టడం వరకు కామెడీ వరకు కాదు, కానీ మనకు ఆలోచన చేస్తే కనుక ఆ ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి వారికి ఇవ్వబడినటువంటి ఉపకరణముగా ఇవ్వబడినటువంటి ఆ వస్తువులు కానివ్వండి, ఆ జంతువులు కానివ్వండి చాలా చిన్నవి కదా, కానీ వారు దేవుని యొక్క కృపను బట్టి సమయోచితముగా వారి జ్ఞానాన్ని ఉపయోగించారు. తద్వారా వారు మేలుకరముగా పొందుకున్నారు. ఎక్కడ మనము ఒక పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకపరమైనటువంటి విషయాలలో మనము అలా కష్టపడి వెతుక్కుని ఏదో చేస్తే ఫలితాలు పొందుకుంటామేమో, కానీ దేవుని యొక్క విషయంలో అలా కాదు. ఎందుకు అంటే కనుక మనం అంత కష్టపడకుండానే దేవుడు అన్ని కూడా మనకి ఉచితముగానే సమకూరుస్తారు. అయితే అది ఎప్పుడు దేవుడు మనకి ఉచితముగా సమకూరుస్తారు అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనము దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రమే. అంతే కదండి, రక్షణ అనేటువంటిది ఉచితమే. కానీ అదే సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లలిత జ్యువెలరీ యాడ్ తెలుసు కదా, ఏంటది, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అలాగే రక్షణ కూడా ఎవరికి ఊరికే రాదు. అంటే యేసు ప్రభు అంటారు కదా, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో చేరలేడు. మరి ఏం చేస్తే మనం పరలోక రాజ్యంలో చేరదాం అని అంటే కనుక, మా తండ్రి చిత్తాన్ని చేసినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో చేరతాం. ఈ సమయంలో తండ్రి యొక్క చిత్తము అనేకమైనవి యేసు ప్రభువు తెలియజేశారు. అందులో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడేటువంటి ఒక పరిస్థితి అంటే ఒక మార్గం ఏమిటంటే కనుక, యేసు ప్రభువు అంటూ ఉంటారు ఏమని, మారు మనసు అక్కర్లేని 99 మన మాటలో చెప్పేస్తాను. నాకు మారు మనసు అక్కర్లేని ఒక పెద్ద గుంపేం అవసరం లేదు, కానీ చక్కగా మంచిగా ఉండేవాళ్ళు ఒకరికొన్న చాలు అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. అదే సమయంలో యేసు ప్రభు వారు ఏం చెప్తారు, మీరు ఆ ఒక్క వ్యక్తిని నడిపించేటువంటి పరిస్థితిని మీరు కనుక చేస్తే, అంటే మన ద్వారా ఎవరైనా దేవుని సన్నిధిని నడిపించబడితే దేవుడు వారికి ఏం చేస్తారన్నాడు, పట్టజాలంతా విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు సమకూరుస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఇప్పటి వరకు మనం పాడుకున్నాం ఏమని, నేనే నమ్ముకున్నాను అద్భుతం చేయబోయా నా జీవితంలో అని. ఎందుకు పాడుకోవడానికి మనం ఈ ప్రాంతంలో పాడుకుంటున్నాం అంటే కనుక, ఆల్రెడీ ఇప్పటి వరకు దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు మేలులు దినము కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కృప మన వరకు ఉండిపోవడం మాత్రమే కాదు, కానీ అనేక మందికి ఏమవ్వాలి, విస్తరింప చేయబడాలి. మరి అలా విస్తరింప చేయబడాలి అంటే ఎలా వెళ్తుందంటే, ఎలా వెళ్తుంది, యేసు ప్రభు అని చెప్పారు ఏమని, మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని. కాబట్టి మనలో ఎంతమంది దేవుని యొక్క సువార్తను సర్వలోకమునకు వెళ్ళవసరం లేదు, సర్వ సృష్టికి అంతగానో వెళ్ళవసరం లేదు, కానీ కనీసం మన ఇంటి పక్కన లేకపోతే మనతో ఉన్నవారిని ఎంతమందిని మనము దేవుడి సన్నిధికి నడిపిస్తూ ఉన్నాం. ఎందుకు చేద్దాం అంటే కనుక, మనం చదువుకున్నటువంటి ఆ యొక్క పత్రిక వాక్య భాగం చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము కనుక మనం చూస్తే, అయితే
ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై యుందుము. చాలండి. మనం నిజముగా దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసంలో ఉన్నామా? ఉంటే మనం ఏం చేస్తాం? వెలుగులో నడుస్తాం, అంటే మంచిగా నడుస్తాం. మనం మంచిగా నడుస్తున్నాం అనుకోండి, అనేక మంది ఏం చేస్తారు? ఆ మంచిలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. మనకి ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, మనం చక్కగా రెడీ అయ్యామనుకోండి, అంటే మంచి ఫ్యాషన్, కొత్త కొత్త వస్త్రాలు, లేకపోతే ఇరువరకు తెలియనటువంటి విధంగా మనం సిద్ధపడితే మన చుట్టుపక్కల వాళ్ళు, మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మనం కూడా అలా సిద్ధపడితే, రెడీ అయితే బాగుంటుంది కదా అని అనుకుంటుంటారు కదా. కాబట్టి మన వస్త్రధారణ, మనం జీవించేటువంటి ఈ లోకపరమైన విషయాలలో ఇతరుల మీద ప్రభావితం చేయడానికి మనము ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం. మరి దేవునిలో నడిపించడానికి మనము ఎంతవరకు మనము ఉపయోగపడగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి నా యొక్క మాటలు ముగిస్తాను. ప్రియులారా, యేసు ప్రభువు వారి యొక్క శిష్యులలో, యేసు ప్రభువు వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఆ శిష్యులలో ఒక శిష్యుడు, లేకపోతే 5వ శిష్యుడు అయినటువంటి ఎవరు? ఫిలిప్పు. 5వ శిష్యుడు అయినటువంటి ఫిలిప్పు అనేటువంటి శిష్యుడి గురించి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నా యొక్క మాటలు ముగిస్తాను. దానికన్నా ముందుగా ఫిలిప్పు అనగానే సాధారణంగా అపోస్తలుల కార్యములలో ఒక రాణి కింద ఆ యొక్క ఖజానా అధికారిగా ఒక నపుంసకుడు ఉంటాడు. అతను బైబిల్ చదువుకుంటున్నప్పుడు అతనికి అర్థం కాకపోతే ఒక వ్యక్తి వచ్చి అతనికి దానిని ఏం చేస్తాడు? వివరిస్తాడు. ఆ ఫిలిప్పు ఇక్కడ శిష్యులలో ఎంచబడినటువంటి ఫిలిప్పు ఒకరు కాదు అనేటువంటి మొట్టమొదటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుచేత అంటే ఆ యొక్క ఫిలిప్పు యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఉన్నటువంటి ఫిలిప్పుని అపోస్తలుడు అంటారు. ఇక్కడ ఈ అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి ఫిలిప్పును సువార్తికుడు అంటారు. అంటే అక్కడ చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని మనము గమనించినప్పుడు మన జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటాం. ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే మనం ఎలా మేలు పొందుకుంటామంటే కనుక ప్రస్తుత కాలంలో చాలా సింపుల్ గా, చాలా సులభంగా పేర్లు ముందు అదేదో డిగ్రీ లాగా అపోస్తలుడు అది ఇది అని సింపుల్ గా పెట్టేసుకుంటున్నారు. మరి అపోస్తలుడు అని నిజంగా ఎవరి పేరు మీద పెట్టేసుకోవచ్చా? పెట్టుకోకూడదు కదా. కాబట్టి మనము యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు, నేను మేకలను గొర్రెలను వేరుపరుస్తాను. అంటే అన్ని చూడడానికి కొంచెం ఒకేలా ఉంటాయి. కాబట్టి మనము కూడా ఏది నిజమైనటువంటి విధంగా మనకు నిజమైనటువంటి సత్య మార్గములో, సత్యమైనటువంటి ఆరాధన క్రమములో మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి ఫిలిప్పు నుండి ఒక 2-3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఏమిటి అని మనం చూస్తూ ఉంటే కనుక అతని యొక్క పిలుపు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి అని మీకు పిలుపు రావడం బట్టే మీరు ఇక్కడికి వచ్చారు కదండి. అదే రీతిలో అక్కడ ఆ ఫిలిప్ గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఫిలిప్ కన్నా ముందు ఆంద్రియా, పేతురు అనేటువంటి యొక్క శిష్యులను మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఆ శిష్యుడు ఎలా వచ్చారు అంటే కనుక యోహాను చెప్పాడు అన్నమాట. యోహాను భక్తుడు అక్కడ యేసు ప్రభు ఆయన వెళ్తూ ఉన్నారు, వచ్చి చూడండి అంటే వారు విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. కానీ ఫిలిప్పులో ఉన్నటువంటి గొప్పతనము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే యేసు గలిలయకు వెళ్ళగోరి
ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారంటే యేసు ప్రభువానే స్వయంగా నన్ను వెంబడించు అని చెప్పినట్లుగా ఆ ఫిలిప్పు యొక్క పిలుపు ద్వారా మనము కనుగొనవచ్చు. కాబట్టి మనల్ని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని? మీరు కూడా వెలుగులో నడవడానికి రండి. మీరు వెలుగులో నడిస్తే అనేక మందికి ఆ వెలుగును మీరు చూపించగలరు అనేటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు నేటి రాత్రి కాలమున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకని మనం ఆయన యొక్క పిలుపుని కనుగొని అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి అంటే కనుక జ్ఞాపకం చేశాం కదా, ఒక్కరిని తీసుకొచ్చిన దానికి మనకేమవుతుంది? పంపడం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీలో కొంత చాలా మంది డ్వాక్రా గ్రూప్స్ లో ఉంటారు కదా. డ్వాక్రా గ్రూప్స్ లో కొత్త గ్రూప్ ఎవరైనా ఏర్పరచుకున్నప్పుడు పెట్టాలి కదా. ఎవరైనా కొత్త గ్రూప్ ఏర్పరచుకున్నప్పుడు ఎంతో మంది సభ్యులు కావాలి కదా. ఎంతో 10 మంది ఎంతో అంటే నెంబర్ తెలియదు కానీ అయితే ఒకరే ఇద్దరే ఉన్నారు. మిగిలిన సభ్యుల్ని ఒక వ్యక్తి ద్వారా ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఆ మెంబర్ ఏమవుతారు? ఆ గ్రూప్ కి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలకి అలా ఉంటే మరి దేవుని యొక్క విషయం ఎలా ఉన్నది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన జీవిత విధానం ద్వారా ఆలోచన చేస్తే బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మనుషులను మరి ముఖ్యంగా దేవుని యొక్క విశ్వాసులకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే కనుక 5వ సువార్త అని. విశ్వాసులకు మరో పేరు ఏంటి? 5వ సువార్త. అంటే మన జీవితము, జీవిత వైఖరి, మనం జీవించేటువంటి జీవిత ప్రక్రియలు ఇవన్నీ కూడా ఇతరులకు ఎలా ఉండాలి? వెలుగులో నడిచినటువంటి విధముగా ఉంటే ఆటోమేటిక్ గా అనేక మంది ఆయన యొక్క సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అలా నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఫిలిప్పు కూడా యేసు ప్రభువు పిలిచినప్పుడు వెళ్ళాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ 45వ వచనం కనుక మనం చూస్తూ ఉంటే కనుక ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములు మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అంటే ఆ ఫిలిప్పు ఏం చేశాడు? దేవుడు అని పిలిచారు కదా. నేను ఒక్కడే వెళ్ళిపోయి దేవుడిని ఆరాధన చేసుకోవాలి అని అనుకోలేదు. కానీ అతని దగ్గరలో ఉన్నటువంటి ఎవరిని? నతానీయులు అనేటువంటి మరొక వ్యక్తిని కనుక్కొని, మనం ఇప్పటి వరకు ధర్మశాస్త్రంలో అక్కడ ఇక్కడ చదువుకున్నాం కదా, అతను ఎవరు కాదు, ఇప్పుడు ఎక్కడే ఉన్నాడు రా అని చెప్తే ఆ వ్యక్తి ఏమన్నాడండి? ఏమన్నాడు? కాదండి, అక్కడ ఏమన్నాడు? నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి అనుమానాన్ని అతను వ్యక్తపరిచాడు. అదే రీతిలో మనము కూడా ఎవరైనా దేవుని సన్నిధికి రండి, మీరు రండి అన్నప్పుడు ఎందుకు అని వారు కూడా మనల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి. కానీ అటువంటి సమయంలో అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే కనుక, నీవు వచ్చి చూడు అని ఎలా అయితే ఆ నతానీయులు ఫిలిప్పు చెప్పాడో, మనము కూడా ఏం చేయాలి? మీరు రండి, ఈ యొక్క దేవుడి సన్నిధిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో లేకపోతే ఇక్కడ తెలుగుపడుతున్నటువంటి వెలుగు మార్గంలో మీరు కూడా రండి అనేటువంటి పరిస్థితుల్లోని మనము వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే కనుక, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తా ఉంటే కనుక, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ నేను జ్ఞాపకం చేసిన మాటలు ఏంటి? ఫిలిప్పుని దేవుడు పిలిచాడు, అతను వెంబడించాడు. రెండవదిగా అతను మాత్రమే కాదు కానీ
పక్క వారిని కూడా నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ యొక్క ఫిలిప్పులో అలా ఉన్నప్పటికీ కూడా దానికన్నా ముందు అంటే శిష్యుడిగా ఉండి నడిపించబడుతున్న సమయంలో కూడా అతనికి ఏమై ఉంది, కొద్దిపాటి అవిశ్వాసం ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అంటే అక్కడ సన్నివేశం ఏమిటంటే యేసు ప్రభు వారు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన వద్దకు వస్తుంటే ఫిలిప్ అంటాడు, అయ్యి బాబాయ్ ప్రభువా చాలా మంది చేస్తున్నారు, ఇప్పుడు అందరికీ మనం ఎలా ఈ తినడానికి ఆహారాన్ని ఏర్పరచాలి అని. కానీ గమనిస్తే అప్పటికే యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పంచిపెట్టినటువంటి సన్నివేశము అయిపోయింది. అయితే ఇక్కడ ఫిలిప్ ఏమేవాడు, అది చూసి కూడా వీళ్ళందరికీ మనము ఎలా ఆహారం పెట్టగలము అనేటువంటి ఒక చిన్నపాటి అవిశ్వాసాన్ని వ్యక్తపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత యేసు ప్రభు వారు అంటూ ఉంటారు యోహాను సువార్త 14:9లో, ఫిలిప్పు నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అని యేసు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి నేను జ్ఞాపకం చేసేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇతరులను దేవునిలో నడిపించాలి, మనము కూడా మన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో పాల్పడాలి, అనేక మందికి మాతృకర్మగా ఉండాలి, ఇది అనేక మందికి ప్రార్థన మందిరముగా ఉంచబడాలి అని అంటే మనలో ఏముండాలమ్మా, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఏమవుతుంది అంటే కనుక లూదియా అనేటువంటి స్త్రీని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే లూదియా అనేటువంటి స్త్రీ ఏం చేస్తూ ఉండేది, ఓదారంలో పొడిని అమ్ముకుంటూ ఒక వ్యాపారి. అయితే ఆమె యేసు ప్రభు వారి యొక్క సువార్తను విన్న పరిస్థితిని బట్టి ఆమె ఏం చేసింది, ఆమె రక్షించబడింది, ఆమె ద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపించింది. అదే రీతిలో అపోస్తలుల కార్యంలో పౌలు భక్తులు పౌలు శీలలో చెరసాలలో ఉన్నప్పుడు ఏమైందమ్మా, పాటలు పాడారు, చెరసాల సంఖ్యలు తెగిపోయాయి, బద్దలైపోయాయి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు అతని కుటుంబం వారు కూడా అయిపోయారు, రక్షణ పొందారు. అంటే ఇక్కడ ప్రభావము ఎలా చూపించగలుగుతున్నారు అంటే కనుక వారి జీవిత విధానం ద్వారా చూపించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వాళ్ళ మనము ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ఈ లోకంలో చూపించగలుగుతున్నాం, మనము ఏ విధముగా ఆయన సన్నిధికి అనేక మందిని నడిపించగలుగుతున్నాం అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుచేతను మనము అనేక మందిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే ఎందుకని అనేక మందిని దేవునిలోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి అంటే కనుక ఆయన సన్నిధిలో ఏముంది, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు నిత్యుడగోరు, పాదాల నుండి రక్షించుటగోరు, కోల్పోయినవన్నీ నాకు నిత్యుడగోరు, పాదాల నుండి రక్షించుటగోరు, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. ఆయన సన్నిధిలో ఏముంది, సంపూర్ణ సంతోషం ఉంది, కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, బాధలలో మనల్ని
బ్రతికించేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఇప్పుడు దేవుడు రాకపోతే ఏమైపోతాయో అని మనం ఎలా పడుతున్నామో మనము కూడా ఇతరులను ఎలా ప్రభావితం చేయాలి. నీవు దేవుని యొక్క సంపూర్ణ సంతోషాన్ని నువ్వు కోల్పోయేవన్నీ పొందుకునేటువంటి పరిస్థితిని అనుభవించాలంటే నువ్వు వచ్చి చూసి అనుభవించు. తద్వారా దేవుడు నీకు ఇస్తారో లేదో అది యేసు ప్రభువు అంటారు ఏమని, నీవు నన్ను అడుగు తర్వాత శోధించు అని చెప్తూ ఉంటారు. అంటే ముందు మనం అడగాలి, అంతేగాని ఏమి అడగకుండా అంటే ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించకుండా సింపుల్ గా దేవాన్ని నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే పని అవ్వదు. ఎందుకంటే డబ్బులు ఎవరికి, అలాగే రక్షణ ఎవరికి కూడా ఊరికే రాదు. రెండవదిగా ఎందుకని మనము దేవుని సన్నిధికి రావాలి అంటే కనుక ఆ రెండవ చరణం కనుక మనం ఆలోచిస్తే ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఉంటేనే మనకి చుట్టాలైనా రక్త సంబంధికులైనా బంధుమిత్రులైనా, లేకపోతే ఏమైపోతుందంటే ఒంటరి వాళ్ళు అయిపోతూ ఉంటారు. అంటే ఎవరు పెద్దగా మనల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను నమ్మునట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. మీరంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, మీరంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనున్నానేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనున్నానేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను ఉండలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కాబట్టి ఆ అనుభవాన్ని మనం మాత్రమే కాదు కానీ ముందు చుట్టుపక్కల వారు కన్నా ముందు ఏం చేయాలి, మన కుటుంబ సభ్యులను ముందు నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అందుచేతనే యేసు ప్రభువారు కూడా ఆ శిలువ మీద అంటూ ఉంటారు, అమ్మా ఇదిగోని కుమారుడు, అతను ఏమన్నాడు, ఇదిగోని తల్లి అని. కాబట్టి వ్యక్తిగతముగా ఒంటరిగా లేకపోతే ఇండివిజువల్ గా ఒక్కొక్కరిగా ఉన్న మనము మన కుటుంబాలను ముందు దేవుని సన్నిధికి నడిపిద్దాం. తద్వారా అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిద్దాం. తద్వారా దేవుడు ఏం చేస్తాడు, నీకు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, నీకు ఒంటరి కోరుకున్నా విసుగు చెందే పరిస్థితి ఉన్నా నీ ప్రతి పరిస్థితిని కూడా ఆనందదాయకంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క చిన్నకోరిపల్లి సంఘము ద్వారా పరిముఖ్యముగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సంఘము ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను అనుగ్రహింప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మనకి ఇక్కడ ఆశీర్వాదం చేయను గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాబోయేటువంటి దినాల్లో ఈ సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించారు గాక. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి నా నిండు హృదయపూర్వక